భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే రోజు మారేటటువంటి పరిస్థితులు. బంగ్లాదేశ్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. ఇప్పుడు నేను మొన్నే బంగ్లాదేశ్ మంత్రి చెప్పుకొచ్చాడు, ఎక్కడ ఇది ఎగుమతుల మీద ఆంక్షలు, దిగుమతుల మీద ఆంక్షలు ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటుంటాయి, మేము సెటరేట్ చేస్తుంటాం. భారతదేశానికి సంబంధించి ఎక్కువగా సరుకులు ఉన్నప్పుడు మా వాటి మీద నిషేధిస్తారు, మా దగ్గర సరుకులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దాని మీద మేము నిషేధం విధిస్తాం అని ఒక క్యాజువల్ ఇండస్ట్రియల్ పాలసీ లాగా చెప్పాడు. అది కాదు కదా, బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్కి మనం చెక్ పెట్టాం, పాకిస్తాన్ ప్రేమ మీద చెక్ పెట్టాం, కానీ వాడు మామూలు వ్యాపార సూత్రాన్ని చెప్పుకొచ్చాడని. అయితే బంగ్లాదేశ్తో సంబంధాలలో క్రమంగా ఒక వికటించే పరిస్థితి నడుస్తుంది. తాజాగా అహ్మదాబాద్ బేస్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID తాజాగా బంగ్లాదేశ్తో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి బట్టల తయారీకి సంబంధించినటువంటి డిజైన్స్కి సంబంధించి బంగ్లాదేశ్లో మనం ఇక్కడ డిజైన్ చేస్తే అక్కడ వాడు తయారు చేస్తాడనమాట. వాళ్ళతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.